హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఈజీ మెథడ్లో చాలా టేస్టీగా మసాలా చాయ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రోజు హైదరాబాద్లో వర్షం ఫుల్ కుమ్మేస్తుంది కదండి. ఇలా వర్షం పడుతున్నప్పుడు ఈ మసాలా చాయ్ చేసుకొని తాగండి. చాలా రిలీఫ్గా హాయిగా అనిపిస్తుంది. నా పేరు రేష్మా జబీన్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు. మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా నేను ఇక్కడ ఈ రెసిపీ కోసం ముప్పావు గ్లాస్ 3/4 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ 2 ఇంచుల అల్లం తీసుకున్నాను. అల్లం కాస్త దంచుకోవాలి. అల్లం తురిమేసి కూడా వేసుకోవచ్చు, బట్ దానికంటే ఇలా దంచి వేసుకోండి. తురిమేస్తే కాస్త చేదు వస్తుంది మనకు టీలో. తర్వాత 2 యాలకులు కూడా కాస్త దంచుకుంటున్నాను. 2 ఇంచుల అల్లం, 2 లవంగాలు, 2 యాలకులు తీసుకున్నానండి. ఈ క్వాంటిటీ 3 కప్పులు టీ కోసం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో బాగా బాయిల్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి. మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మన స్పైసెస్ యాడ్ చేయాలి. ఈ మసాలాలన్నీ ఇందులో వేసిన తర్వాత బాగా బాయిల్ అవుతున్న వాటర్లో వేసాం కదా, అలా ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్ లో పెట్టేసి 3 మినిట్స్ బాగా ఇవన్నీ బాయిల్ చేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలి. ఆ ఫ్లేవర్ అంతా వాటర్ లో మనకి రావాలి కదా. సో 3 మినిట్స్ ఇలా బాయిల్ అవ్వనిద్దాం. 3 మినిట్స్ బాగా ఉడికితే మంచిగా ఆ కలర్ అంతా వాటర్ కలర్ చేంజ్ అవుతుందండి. మంచి కలర్ వస్తుంది. అలా కలర్ వచ్చే వరకు పెట్టాలి. నేను ఇక్కడ పాల కంటే వాటర్ కాస్త ఎందుకు ఎక్కువ తీసుకున్నానంటే, ఇలా బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ 3 మినిట్స్ కొంచెం క్వాంటిటీ వాటర్ తగ్గుతాయి కదండి. 3 మినిట్స్ తర్వాత ఇలా మంచి కలర్ వచ్చాక వాటర్ ఇప్పుడు మనం మంచి టీ పొడి యాడ్ చేద్దాం. నేను ఇక్కడ తాజ్ మహల్ యూస్ చేస్తున్నానండి. టీ పొడి 1.5 స్పూన్ వేసాను. 3 స్పూన్లు షుగర్ వేసుకుంటున్నాను. మనం ఇక్కడ ఇందులో టీ పొడి వేసిన వెంటనే షుగర్ వేసేయాలి. మీకు కడక్ చాయ్, స్ట్రాంగ్ గా చాయ్ కావాలనుకుంటే ఇలా వేయండి. టీ పౌడర్, షుగర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. టీ పౌడర్ వేసిన వెంటనే చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. 2 మినిట్స్ బాయిల్ అయ్యాక ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేద్దాం. మనం ఇక్కడ టీ కోసం కాచి చల్లార్చిన మిల్క్ తీసుకోవాలి. పచ్చి మిల్క్ అలాగే డైరెక్ట్ గా వేసేయకూడదండి. ఆల్రెడీ మనం పాలు వేడి చేసి చల్లారనిస్తాం కదా, అలాంటి పాలు యూస్ చేయాలి. మనం టీ పౌడర్ వేసుకున్నప్పుడు షుగర్ వెంటనే ఎందుకు వేసుకోవాలంటే, మిల్క్ యాడ్ చేసినప్పుడు వేసుకుంటే మిల్క్ ని పల్చగా చేస్తుందంట షుగర్. సో మనం అప్పుడే వేసుకుందాం. మనం తీసుకున్న వాటర్ మిల్క్ క్వాంటిటీకి 3 కప్పుల టీ అవుతుందండి. 3 కప్స్ చాయ్ మనకు రెడీ అవుతుంది. ఈ మసాలా టీ మీరు ఒకవేళ సమ్మర్ లో చేసినట్టయితే ఇందులో సోంఫ్ యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల మన బాడీకి కాస్త చలువ చేస్తుంది కదా. సమ్మర్ లో అయితే అలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మీరు కావాలనుకుంటే, అదే వింటర్ లో అయితే ఇందులో కాస్త మిరియాలు అండ్ కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే బాగా ఉడికించుకోవాలి. స్టార్టింగ్ లో వాటర్ బాగా వేడయ్యేంత వరకే ఫ్లేమ్ హైలో పెట్టాలండి. తర్వాత ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్ లోనే జరగాలి. అంతేనండి, మన మసాలా చాయ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడిగా క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ తాగేద్దాం. ఇలాంటి చాయ్ ఇప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు, ఉన్నట్టుండి వర్షాలు పడుతున్నాయి, ఎండ వస్తుంది, ఈ టైంలో మనకి దగ్గు, జలుబు ఇలాంటివి కూడా వస్తాయి కదా. ఇలా మసాలా చాయ్ చేసుకొని తాగండి. చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. గొంతులో మంచిగా హాయిగా అనిపిస్తుందండి. చాయ్లో కాస్త పైనుంచి నేను సినమన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నాను. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కంపల్సరీ నచ్చుతుంది. పర్ఫెక్ట్ గా అన్ని ఫ్లేవర్స్, టేస్ట్ సరిపోయేలా ఉంటుందండి. సో వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.